కాంబోజ్ గారు 1 సెకండ్ కాంబోజ్ గారు ఒక్క నిమిషం ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. శేష్ సార్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే. సో రేపటి ఎన్నికలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మీరు కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు వాదనలు విన్నాం. రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉంది. సో ఏం జరగబోతోంది? ఎన్నికలు జరుగుతున్నాయా సవ్యంగా? కోర్టులో వాదనలు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఏదైతే 42% ఉందో అది బలమైనటువంటి గ్రౌండ్ మీద ఉన్నది. రాజ్యాంగంలో ఉంది, చట్టం చేసిండ్రు, న్యాయస్థానాలు ఇచ్చిన గతంలో ఇచ్చిన తీర్పులు బలంగా ఉన్నాయి. అన్నిటికంటే నేచురల్ జస్టిస్ బలంగా ఉంది. కాబట్టి కేసు గెలుస్తుంది. కాబట్టి ఎన్నికల్లో నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరు నామినేషన్ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. బట్ ఈ చర్చలో ఇందాక శేషు గారు ఒక వాదన తీసుకొచ్చారు. ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిందా ఎస్సీ ఎస్టీలకు? ఎంబీబీఎస్ టెస్టా, ఐఏఎస్ టెస్టా? ఎవరు వాళ్ళు అడిగేది? ట్రిపుల్ టెస్ట్ అని ఎవరు అంటున్నారు? ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు డిబేట్ లో. ఎవరు? ప్రొఫెసర్ శేషు సార్ ఉన్నారు. ఆయన పాయింట్ లేవనెత్తారు. 50% దాటొద్దన్నటువంటి నిబంధన ఉంది. బట్ అయినా ముందుకు అసలు చట్టరూపం దాల్చలేదు కదా, జీవో పెండింగ్ గవర్నర్ దగ్గర. నేను అడుగుతా ఆ ప్రొఫెసర్ ఇన్మని గట్టిగా, ఇదేమన్నా మెరిట్ టెస్ట్ ఎంప్లాయ్మెంటా, ఎడ్యుకేషనా, మెరిట్ లోనే ఎంబీబీఎస్ ఐఏఎస్ ఏం టెస్ట్ ఇది? ఈ పొలిటికల్ రిజర్వేషన్ల ఏబిసిడి రానోళ్ళు కూడా చీఫ్ మినిస్టర్ రాయరు, ఏబిసిడి రానోళ్ళు కూడా కేంద్ర మంత్రులు అయ్యారు, ఐఏఎస్ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉండదు ఎక్కడ. కామరాజ్ నాదర్ చీఫ్ మినిస్టర్ అయ్యిండు, టి అంజయ్ చీఫ్ మినిస్టర్ అయ్యిండు. వాళ్ళు గొప్ప చీఫ్ మినిస్టర్లుగా పేరు వచ్చింది వాళ్ళకి. పొలిటికల్ మన డెమోక్రసీలో పొలిటికల్ రిజర్వేషన్లకు క్యాప్ ఉండదు, ఉండకూడదు కూడా. ఇది డెమోక్రసీ. డెమోక్రసీ లోపల ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వడం న్యాయమైనటువంటిది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చారు, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చారు, మహిళలకు జనాభా ప్రకారం ఇచ్చారు, బీసీలకు కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి. ఇంకా తగ్గించారు. 56% ఉంటే 42% ఉంది. తమాషా చేస్తున్నారు అందరు కలిసి, అన్యాయం చేసిర్రు. ఇక ముందు అన్యాయం జరగకుండా బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి న్యాయము ధర్మం ప్రకారము చేశారు. ఇందిరాసాని కేసులో కూడా మెజార్టీ జడ్జిలు చాపు అవసరాన్ని బట్టి తీసేయాలని చెప్పారు. కృష్ణయ్య గారు మీరు అంటున్నారు ట్రిపుల్ టెస్ట్ ఏమన్నా పెద్ద ఎంబీబీఎస్ టెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో ఉన్నటువంటి కొన్ని కోర్టు కేసులు చూస్తే గనక తమిళనాడులో గానీ, లేదంటే వికాసరావు కిషన్ రావు కేసు విషయంలో గానీ ఎన్నికలు జరిగిన సుప్రీంకోర్టు కృష్ణయ్య గారు 1 సెకండ్. కృష్ణయ్య గారు మీకు ఒక ప్రశ్న కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అడగాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కృష్ణ, మీకు అపారమైన నమ్మకం ఉంది 40 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలలో. అదే తెలంగాణలో ఉన్నటువంటి 2,20,00,000 మందిలో 139 కులాల మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ రజకులు గాని, మంగళోళ్ళు గాని, పట్టములు గాని, గంజికుట్లోళ్ళు గాని, సంచార జాతులు, సేవా కులాలకు, ఉత్పత్తి జాతులకు ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవన్ 9 లో వాటాలు పెంచిందా, వాటాలు ఇచ్చిందా? ఇవ్వాలని చెప్పి మేము అందరం అడిగినాం. ఇప్పుడే కాదు, గతం లోపల రిజర్వేషన్ల లోపల చెప్పాను నేను. అవన్నీ చెప్పకు, నేను చెప్పేది వినాలి. ఇప్పుడు గతం లోపల స్కాలర్షిప్లు, ఫీజులు, రియంబర్స్మెంట్, హాస్టల్ సీట్లు, గురుకుల సీట్లలో గవర్నమెంట్ కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పుడు సంచార జాతులకు, బిచ్చప్పలకు అందరికి వాటా ఇవ్వాలని అందరికంటే ముందు నేను గవర్నమెంట్ లో కొట్లాడుతున్నా. ఇప్పుడు మీరు కొత్త ఈ రోజు ఉద్యమం వచ్చిందని చెప్పి అడుగుతున్నారు, కానీ ఈ ఉద్యమాలు అడుగుతున్నాం. చాలా రోజులు అడిగినా గవర్నమెంట్ లో రిప్రజెంటేషన్లు ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి. స్కాలర్షిప్లు, ఫీజులకు, హాస్టల్ సీట్లకు, గురుకులాలకు 42 జీవో తీపిచ్చి వాళ్ళకి అందరికి అడిగిన వాళ్ళందరికి సీట్ ఇవ్వమని పెట్టా. ఆ విషయం లోపల మీకంటే ముందే నేను కొట్లాడింది కులంకు, కొన్ని కులాల కోసం కొట్లాడలేదు. ఆయన ప్రత్యేకంగా కృష్ణ గారు జీవో నెంబర్ 9 లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు
అవకాశం ఇవ్వాలి అని మీరు అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కానీ 9 లో లేదు అన్నది ఆయన వాదిస్తున్నారు. సో లేదు అన్నదాని ప్రాతిపదికనే రేపు పొద్దున ఎన్నికలకు వెళ్తారు. మొదలైతే ఇది గెలవని, ఇది గెలిచినాక వాళ్ళకు 2వ దశ లోపల వాళ్ళందరికి ఇవ్వాలని కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ లో మేము ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ లా గ్రూపులు ఏవైతున్నాయో ఆ గ్రూపులు మెయింటైన్ చేయమని అడుగుతున్నాం. కాబట్టి అక్కడ సెకండ్ థాట్ లేదు, ఉండదు కూడా. నేను వీళ్ళకి కాదు, స్కాలర్షిప్లు ఫీజుల విషయంలో అగ్ర కులాలలోని పేదలకు కూడా ఇవ్వాలని కొట్లాడుతున్నా. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు, జనాభా ప్రకారము ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనేది. శ్రీకాంత్ సార్ ఇప్పుడు సార్ చెప్పిందంటే నేను సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ 42% ఇప్పుడు రానియండి సెకండ్ కొట్టాడుతూ ఉంటాం కదా, అంటే మళ్ళీ ఒక 80 ఏళ్ళు పడుతుంది. అంటే ఇప్పటి వరకు మా జాతులు మొత్తం బయట ఊరు అవతల వెనుకబడ్డాయి. కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడే కావాలి కదా, అది కూడా అంటున్నా. అది ఇప్పుడు సాధ్యమవుతుంది గొడవలరా చెయ్యండి మీరు కూడా. సాధ్యమైతే చెప్పింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ 42%. అదే ఈ విషయం జియో కంటే ముందు కూడా నేను ఈ ఏబిసిడి వర్గీకరణ చేయమని అడిగిన. చాలా మంది ఏబిసిడి వర్గీకరణ చేయాలని చాలా సంఘాలు, ప్రొఫెసర్ బాగయ్య గాని రజక సంఘాలు అన్ని నా దగ్గరకు వచ్చాయి. అన్నగారు మీరు అంటే నేను రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు చెయ్యండి అనే చెప్పాను. వాళ్ళు టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, తర్వాత చేస్తామనే ముచ్చట మాట్లాడారు వాళ్ళు. నేను కొట్లాడిన ప్రతి ఉద్యమం లోపల హాస్టళ్లు పెట్టాలని కొట్లాడా, గురుకులాలు పెట్టాలన్నా, రిజర్వేషన్లు పెంచాలన్నా, ప్రతి దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఏ గ్రూప్ కే విధానం చేయొద్దు. మీరు చెప్పేది మాట్లాడు. కృష్ణయ్య గారు మీరు సమాధానం దాటవేస్తున్నారని మాట్లాడుతున్నారు. కాంబోజ్ గారు ఎవరు దాటవేస్తలేరు, ప్రాక్టికల్ గా చేస్తున్నా నేను. సమాధానం దాచేయడానికి కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ కు న్యాయం జరగాలనే కొట్లాడేది. శ్రీకాంత్ ఒక నిమిషం, కృష్ణయ్య గారు 1 సెకండ్ మీరు హోల్డ్ లో ఉండండి. శేషు సార్. శ్రీకాంత్, నేను ఇవాళ కోర్టులో జరిగినటువంటివి కోర్టు